హాయ్ చిటీడ్లీస్, మేము వచ్చేసాము అహ్మదాబాద్లో ఐపీఎల్ ఫైనల్స్కి. కానీ ఇక్కడ ఇలా జరుగుతుందని అయితే మాత్రం అస్సలు ఊహించలేదు. అసలు ఏ జరిగిందో తెలియాలంటే ముందు ఈ వీడియో చూడండి. సో బిఫోర్ డే అయితే మేము చార్ట్ పేపర్, స్కెచ్ పెన్స్, ప్రింట్అవుట్స్ అన్నీ తీసి అహ్మదాబాద్ స్టార్ట్ అయిపోయాము కార్లో. సో మేము ఉండే ప్లేస్ నుంచి అక్కడికి 6 hours పడుతుంది. సో మేము కార్లో వెళ్ళిపోదాం అనుకున్నాం. సో వెళ్ళేటప్పుడు వ్యూ అయితే సీనరీ, హైవేస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మేము ఈవినింగ్ బయలుదేరాం కాబట్టి సన్సెట్ కూడా చూసాము. అండ్ అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ 12 అయింది. ఇంకా రెస్ట్ తీసుకొని మార్నింగే లేచి ఎక్కడున్న మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కంపల్సరీ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మన దోశ, ఇడ్లీ, వడ తినేసాము. అండ్ ఫిల్టర్ కాఫీ కూడా దొరికింది, చాలా చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ రూమ్లో కూర్చొని ఒక ఫ్లెక్సీ చేద్దాం అనుకున్నాము. సో దానికోసం నిన్న ప్రింట్ తీసుకున్నవన్నీ కట్ చేసి నీట్గా చార్ట్ పేపర్లో రాసి వాటిని స్కెచింగ్ వేసి ఆల్మోస్ట్ మాకు 4 hours పట్టింది. సో యాక్చువల్లీ ఈ పోస్టర్ వీడియో మీరు ఆల్రెడీ నా షార్ట్స్లో చూసే ఉంటారు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అనమాట ఆ పోస్టర్ది. చాలా కష్టపడి చేసాం, ఆల్మోస్ట్ 4 hours పట్టింది. ఇంకా రెడీ అయిపోయి స్టేడియంకి వెళ్ళిపోయాము. అక్కడ రష్ అయితే మామూలుగా లేదు. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6 అయింది. ఇంకా బాబోయ్ జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు. సో అక్కడికి వెళ్ళాక చిన్నగా ఫొటోస్ తీసుకున్నాం. సో ఇది కప్ అనమాట, దీని మీద రాసింది కష్టపడి వాళ్ళకే ఫలితం తగ్గుతుందని చెప్పేసి. సో మాకైతే కొంచెం పైనే వచ్చింది, మరీ కిందకి రాలేదు. సో ఆబ్వియస్లీ మనం వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఎవరి కోసం వెయిట్ చేస్తాం, విరాట్ కోహ్లీ కోసం. సో విరాట్ కోహ్లీ వచ్చేసాడు. ఇది మ్యాచ్కి ముందు మొత్తం టీంకి ఫోటో షూట్ జరుగుతుంది. సో ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఎస్, విరాట్ కోహ్లీని చూసేసాను ఫైనల్లీ. యాక్చువల్లీ నేనైతే చాలా భయపడ్డాను, మేబీ ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేస్తారా ఏంటి అని. బట్ నో, అలా జరగలేదు. అండ్ నేను విరాట్ కోహ్లీని చూసేసాను. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇక్కడ ఆర్సీబీ టాస్ గెలిచింది అండ్ దే చూస్ టు బౌల్ ఫస్ట్. అండ్ నేను మ్యాచ్ మొత్తంలో కూడా విరాట్ కోహ్లీనే జూమ్ చేస్తూ చూశాను. నా దగ్గర ఉన్న ఫోన్కి ఇప్పుడు న్యాయం జరిగింది అనిపించింది. అండ్ బిట్వీన్ ఇన్నింగ్స్లో ఇలా డ్రోన్ షో చేశారు. ఇదైతే చాలా చాలా బాగుంది. లిటరలీ గూస్ బంప్స్ మూమెంట్. ఇలాంటి మూమెంట్ కోసమైనా స్టేడియంకి వెళ్ళాలండి కంపల్సరిగా. ఈ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా టీవీలో చూసినా, ఐప్యాడ్లో చూసినా, ఇంకెక్కడ చూసినా మీకు రాదు. స్టేడియంలో మాత్రమే వస్తుంది. ఇదైతే మాకు చాలా బాగా అర్థమైంది. అండ్ ఇక్కడ చూసారా మా హస్బెండ్, నేను హాయిగా ఎంజాయ్ చేసిన తను మాత్రం నా బ్యాగ్, వాటర్ బాటిల్, ఫుడ్ అన్నీ పట్టుకొని కూర్చున్నారు. ఇలాంటి హస్బెండ్స్ నిజంగా ఉండాలి. నాకైతే ఫస్ట్ ఆర్సీబీ గెలిచేస్తుంది అనిపించింది, కానీ ఎప్పుడైతే 2-3 వికెట్స్ పడేటప్పటి నుంచి చాలా భయం వేసింది. ఇంకా అలా దేవుడికి దండం పెట్టుకొని ఉన్నాను, దేవుడు ఆర్సీబీ గెలాలని. అండ్ ఫైనల్లీ ఆర్సీబీ గెలిచేసింది. అండ్ విరాట్ కోహ్లీ ఫినిష్డ్ ఇట్ ఆఫ్ విత్ 6. అండ్ అదైతే చాలా చాలా బాగా అనిపించింది, చాలా ఎక్సైట్ అయ్యాను. ఇట్ ఈస్ ద సెకండ్ టైం. ఒక కప్పు రావడమే మనకి ఇన్ని సంవత్సరాలు పట్టింది, ఇంకో కప్పు అది కూడా కంటిన్యూస్గా వచ్చిందంటే ఇట్స్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ ఎనీ ఆర్సీబీ ఫ్యాన్ అని చెప్తాను నేను. అండ్ ఎస్, రజత్ పాటిదార్ చెప్పాడు ఈ సాల కప్ నమ్దు అని. అండ్ ఎస్, ట్రోఫీ కూడా ఇచ్చేశారు. సో ఇంకా ఫ్యాన్స్ హ్యాపీనెస్, ఆర్సీబీ టీమ్ ప్లేయర్స్ హ్యాపీనెస్ అయితే అస్సలు ఇట్స్ అన్మ్యాచబుల్ అండి, అన్కంపేరబుల్. ఇది ఇక్కడ ఈ టైంకి ఆల్మోస్ట్ టైం 2 అయింది, 1:30 to 2 అయినా అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఆ కప్ లిఫ్టింగ్ మూమెంట్ కోసం. అండ్ దట్స్ ద బెస్ట్ మూమెంట్. ఇంక మేము రిటర్న్ స్టార్ట్ అయ్యి వచ్చేసాం. ఇంకా కరెక్ట్గా రత్లాంకి 1 hour డిస్టెన్స్లో ఉందనుక టైర్ పంచర్ అయింది. ఇంకా టైర్ రిపేర్ చేసుకొని స్టెప్ని వేసుకొని మా హస్బెండ్ చూసారా ఒక్కలే కష్టపడుతున్నాడు అలాగా హైవే మీద. అవన్నీ చేసి ఇంటికి వచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.